సుందరం చూస్తే పెళ్ళొద్దంటున్నాడు, రాజీ చూస్తే పెళ్లికి రాజీ పడి ఉంటుంది. నా బుర్రలో చూస్తే ఐడియాలు రేసుగుర్రాల్లా పరిగెడుతున్నాయి. ఏ ఐడియా సూట్ అవుతుందో ఐడియా రావడం లేదు. ఒకసారి నేను కూడా ఇలాగే అటు చూస్తే పట్టు చీరలు, ఇటు చూస్తే ఫ్యాన్సీ చీరలు, ఏవి కొనుక్కోవాలో తేల్చుకోలేకపోయాను. నో ప్రాబ్లం, సుందరం సెంటిమెంట్ అర్థమైంది. వాళ్ళ అన్నని వదిన్ని వెనక్కి పిలిపించి మేనేజ్ చేయొచ్చు. సుందరంతో పెద్ద ప్రాబ్లం లేదు. అంటే వాషబుల్ శారీ లాంటి వాడు అన్నమాట. చూడు, భర్త దాపుడు చీర లాంటి వాడు. చీటికి మాటికి ఇలా చీర భాషలో ఉతికేస్తే చిరిగిపోతాడు. అప్పుడు నీ జీవితం శారీ లేని బ్లౌజ్ అయిపోతుంది. అబ్బా, మన పెళ్ళయ్యాక మీరు మాట్లాడిన ముద్దు మాట ఇదొక్కటే. రాజీ తప్పుతో పట్టించే నవలేదైనా చదివిందో, లేక ఆవిడ స్వభావమే అంతో గాని మొగాళ్ళంటే ఓ జుగుప్స్ డెవలప్ చేసుకుంది. అవును, మొగాళ్ళని ద్వేషిస్తోంది కానీ వీరభద్రని ఎందుకు ద్వేషించడం లేదు? అతన్ని ఎందుకు ద్వేషిస్తుంది పాపం? అతను ఒక వెలిసిపోయిన చీర లాంటి వాడు. వెలిసిపోయిన అంటే ముసలాడనా? నో, ఎంత మాత్రం కాదు. తండ్రి జన్మనిచ్చాడు, పెంచాడు. అర్థమైంది, రాజీ సెంటిమెంట్ అర్థమైంది. శ్రీమతి, సెంటిమెంట్ మీద మన సక్సెస్ ఆధారపడి ఉంది. చెప్తాను విను. ఏమండి, మీ ఐడియా కంచిపెట్టి చీరలా ఉందండి. భలే భలే, ఇది మాత్రం బనారస్ చీరలా ఉంది. అంతే, సరిగ్గా అలా చేయాలి. ఎలా ఉంది మన ప్లాన్? ఏమండి, మీది బుర్ర కాదండి, సరిగ్గా సరిపోయిన రెడీమేడ్ బ్రా. సుభద్రమ్మ గారు, సుభద్రమ్మ గారు. ఎవరు? ఏమండో, ఎవరు ఎండలపడి వచ్చినట్టున్నారు. పాపం, అదిలా పట్టుకురండి. వద్దమ్మా, నా కూల్ డ్రింకులు కాఫీలు బొత్తిగా. అబ్బే, కూల్ డ్రింక్స్ కాదండి, అంతకంటే చల్లగా తీయగా ఉండే నవరసాల విందు. రండి. ఏమండోయ్? నవరసాల అంటే నవలతో నన్ను బాగేస్తుందేమో. మొత్తం 18.5 కేజీల బరువు ఉందండి. నేను నవల్లే కదా. మీకిలా తెలుసండి? బరువైన సాహిత్యం. అసలు మీ నవలల ఘాటు ఊరంతా వ్యాపిస్తోందండి. జనం మీ పేరు చెప్తే పడి చచ్చిపోతున్నారు. నిజంగానా? ఏమండి, విన్నారా? వారెందుకు వినుండరండి. అసలు వారి మొహం చూస్తూ ఉంటే ఈ నవలలు చదవడమే కాదు, బాగా జీర్ణించుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏమండి, టైం వేస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ నవల వినండి. మీరింటో చెప్పే వచ్చారా మాస్టారు? అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసుకుని వచ్చానండి. ఏమంటారు? ఏం లేదండి. మీకు జేబీ పబ్లికేషన్స్ తెలుసా? నవల రాయటం తప్ప మా ఆవిడకి అన్నీ తెలుసు. నో ప్రాబ్లం, ఆ పబ్లికేషన్ నాదే. నేను మీ నవలలు పబ్లిష్ చేస్తానని మీకు చెప్పడానికి వచ్చాను. నిజంగానా? అలా గుడ్లప్పటి నుంచి చూస్తారేమిటండి? ఆయనకి కాఫీ పట్టండి. నో ప్రాబ్లం. దయచేసి మీరు నా మీద అలాంటి ప్రయోగాలు చేయకండి. నమస్కారం. మీ నవలల్లో 2 మంచి నవలల పేర్లు చెప్పండి, నేను పబ్లిష్ చేస్తాను. మీ పేరు కలరాలా వ్యాపిస్తుంది, నేను గ్యారంటీ. ఎప్పుడొచ్చి వేయిస్తారు? నో ప్రాబ్లం, నాకు వెంటనే ప్రింట్ చేయాలి ఉందమ్మా. కాకపోతే ఒక ప్రాబ్లం సాల్వ్ అయితేనే కానీ మరో ప్రాబ్లం ఎత్తుకోలేను. ప్రస్తుతం మా బంధువుల అమ్మాయికి పెళ్లి కొడుకుని వెతికే ప్రయత్నంలో ఉన్నాను. అది సాల్వ్ అయిన తర్వాత మాత్రమే మీ పుస్తకాలు ప్రింట్ చేయగలను. ఎంత లేదన్నా ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలలే? మరి సంబంధాలు వెతకాలి కదమ్మా. పోనీ మేము వెతుకుతామండి. ఏమేవు మళ్ళీ వెతకడం ఎందుకు? మా తమ్ముడు సుందరం ఉన్నాడు కదా. నిజమేనండి, మీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది. సుందరం అంటే ఆ బాక్సింగ్ ఛాంపియన్ కదండి? అవునండి, వాడు నా సొంత తమ్ముడు. అతను ఆడవాళ్లు మొగాళ్ళ చెవులు పట్టుకుని ఆట ఆడిస్తారని, వేరు కాపురాలు పెట్టిస్తారని అపోహలో పడి పెళ్లి వద్దంటున్నాడని విన్నానే. అవునండి, వాడికి ఆలోచన మమ్మల్ని చూసే వచ్చి ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే పార్వతీ పరమేశ్వరులా ఉన్నారండి. అసలు ఇందాక నవల డబ్బా నెత్తి మీద ఉన్న మిమ్మల్ని చూస్తే గంగన్ నెత్తి మీద పెట్టుకున్న పరమేశ్వరుల్లా కనిపించారు. ఏమండి, ఓసారి అలా వస్తారా? మీకెందుకు? మా సుందరాన్ని పెళ్లి కొప్పిస్తాం, మీరు చెప్పిన అమ్మాయితోనే పెళ్లి చేయిస్తాం. అదంతా సులువుగా జరిగే పని కాదేమోనండి. ఎందుకు కాదండి, మేము ఒప్పిస్తాంగా. నిజంగానా? మరి మా ఆవిడ నవల ప్రింటింగ్ ఎప్పుడు సార్? మీ సుందరం అమ్మాయి వెళ్ళో 3 ముళ్ళు వేసినప్పుడు సార్. కళ్యాణరావు గారు. ఓహో, వీరభద్రయ్య గారా, రండి రండి. మా అమ్మాయి పెళ్లి విషయం ఏం చేశారు? ఆ విషయమే నేనే మీతో మాట్లాడడానికి వద్దాం అనుకుంటున్నానండి. మీ అమ్మాయి పెళ్లి ఒప్పుకోవడానికి ఒక మంచి ప్లాన్ ఆలోచించానండి. ఏమిటిది? మరేం లేదు, మీరు అర్జెంటుగా బావిలో దూకేయండి. అయ్యో, మీరు 1,00,000 చెప్పండి, 1000 చెప్పండి, ఫస్ట్ ఆ పని చేయను. కావాలంటే మా కలహాలో చేస్తాను. అబ్బా, పెళ్లి కావాల్సింది ఆ కలహాల్లో కూతురు కాదు కదండి. ఏదో సామెత చెప్పినట్టుంది, తప్పదంటారా? తప్పదు.
బహుశా మీ బెదిరింపులకే మీ అమ్మాయి ఒప్పుకుంటుంది. ఉమ్. ఒప్పుకోకపోతే రేపు పొద్దున్నే నేను వచ్చి స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని నూతులో దింపుతాను. ఏమో, నీట ముంచినా పాల ముంచినా మీదే భారం. ఏమిటలా చూస్తున్నావు? పని మనిషి రాలేదు, మన పనులు మనం చేసుకోకపోతే ఎలాగా? ఎప్పుడొచ్చావు వదినా? నువ్వు కాలేజీకి వెళ్ళగానే. సరే లోపల పద, కాఫీ తెస్తాను. రారా తమ్ముడు రా. ఏమిటి అలా చూస్తున్నావు? బామ్మని వయసులో కష్టపెట్టడం ఇష్టం లేక మీ వదిన 4 చివాట్లు పెట్టి మరీ తీసుకొచ్చాను. ఏమేవ్ గాడిదా, మా తమ్ముడు వచ్చాడు, నెస్ కాఫీ పట్టరా. తీసుకొస్తున్నానండి. కూర్చోరా, కూర్చో. ఏమిట్రా సంగతులు? కాఫీ తెచ్చానండి. బాగున్నావా? నాకేదో కాఫీ. ఇదిగో మన ఇద్దరికి కలిపి తెచ్చాను. ఏమిట్రా అలా చూస్తున్నావు? మా ఇద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వెంటనే వెళ్ళి ఓ సాసలు కొనుక్కోవాలనిపిస్తుంది. ఎందుకు? మన ఇంట్లో చాలా ఉన్నాయిగా. ఉంటే ఈ శాస్త్ర సరసం ఏమిటా అని కదూ నీ డౌట్? భార్యాభర్తలం కదరా, అన్యోన్యంగా ఉండాలి. ఓ కంచంలో తినాలి, ఓ మంచంలో పడుకోవాలి, ఓ సాసరలో తాగాలి. ఏం చేసినా 50-50. అర్థమైందా? అవుతున్నట్టుంది. అవుతున్నట్టుగా ఉండకూడదు, వెంటనే అయిపోవాలి. రే, అసలు పెళ్ళైన కొత్తలో మొగుడు పెళ్ళాన్ని తిట్టాలి అన్న సంగతి నాకు ఇప్పటివరకు తెలియదురా. లేట్ అయితే ఇప్పుడు తిట్టేస్తాలే. లే, ఏమే నీకేమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఏమిటే ఈ కాఫీ చేయటం? నిన్నటి వంట అంతే. వంట చేయడం అంటే నవల్ల వంట అనుకున్నావా? చిచి చిచి చిచి. నీ ఇలాంటి పెళ్ళాన్ని నేను కాబట్టి భరిస్తున్నానే. మట్టి మొహం దానా, చెడ్డి మొహం దానా, దేభ్యం మొహం దానా. రే తమ్ముడు, ఇలా చెవి పట్టుకునే ఆట మొగుడు పెళ్ళాలు ఆడుకుంటారా? అవకాశం వచ్చింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారా? బెడ్రూమ్ రండి, మీ పని చెప్తాను. ఈ మాట ఎప్పుడంటావా అని 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానే. రాజీ, ఇట్రా. చదువుకుంటాను నాన్న. పుస్తకాలు ఎక్కడికి పారిపోవు, తర్వాత చదువుకోవచ్చు. ముందు ఇట్రా. ఏమిటి నాన్న? నీతో సీరియస్ గా మాట్లాడాలి. అయ్యి బాబోయ్, సీరియస్ గానే? అయితే తర్వాత మాట్లాడుకుందాం. వీల్లేదు, ఇప్పుడే మాట్లాడాలి. వెంటనేరా. ఏమిటి నాన్న? నువ్వు అర్జెంట్ గా పెళ్లికొప్పుకోవాలి. ఆహా, అంతర్జంటా? ఎమర్జెంట్. ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే నేను బావిలో దూకుతాను. మరి కప్పాలంటే భయం కదండి అయ్యా. నువ్వు నోరు మూసుకో. నాకేం భయం లేదు. మన ఇంట్లో బావే లేదు కదండి అయ్యా. బావి లేకపోతే 12 గంటల రైలు కింద తలకాయ పెడతాను. లాభం లేదండి అయ్యా. రైళ్ల రాకపోకలు స్టేషన్ మాస్టర్కే తెలియదండి అయ్యా. అయితే గంగలో దూకుతాను. తెలుగు గంగ అయితే 10 ఏళ్ల వరకు ఆగాలండి అయ్యా. చూడనా, ఈ బెదిరింపులకి నేను లొంగను. ఎందుకోసారి నా చదువు డిస్టర్బ్ చేశారు? గుడ్ నైట్. కలహాలరావు అయ్యా, సస్తానని బెదిరించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో తోచడం లేదయ్యా. పోనీ ఓ పని చేయండి అయ్యా. ఏమిటది? ఓ డబ్బాడు ఎండిని కొని తాగేయండి అయ్యా. పెదకంపు నువ్వు తాగు. మరి ఎలాగో అలా చావాలి కదండి అయ్యా. ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది. సామెతన్నా చెప్పండి అయ్యా, చావనన్నా చావండి. ఉపాయం చెప్పంటే ఉరితాడు తెచ్చుకోమన్నట్ట. నోరు ముసుకుని అకౌంట్ సంగతి చూడు. నా చావు సంగతి నేను చూసుకుంటాను. అదేదో త్వరగా చూసుకోండి అయ్యా.